హాయ్ అండి. మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకునే టిఫిన్స్లోకైనా బయట టిఫిన్ సెంటర్లో తినే టిఫిన్స్లోకైనా చాలామంది అల్లం చట్నీ అంటే ఇష్టపడరు కదా. కానీ నేను చేసే ప్రాసెస్లో కనుక ఒక్కసారి ఇలా చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 10 ఎండుమిర్చి, 50 గ్రాముల అల్లం ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీరా, 4-5 వెల్లుల్లి రెమ్మలు, చిన్న బెల్లం ముక్క, చల్లారిన అల్లం ముక్కలు కూడా వేసేసుకొని, బెల్లం ఎంతైతే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో చింతపండు కూడా తీసుకొని ముందుగా నానబెట్టేసుకొని వేసేసుకోవాలి. దీంట్లోనే సాల్ట్ కూడా వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని అంతా కూడా ఒక బౌల్లో తీసేసుకొని పోపు కోసం ప్యాన్ పెట్టుకొని కొంచెం చిటికెడు జీరా అండ్ చిటికెడు ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని పోపు వేసేసుకుంటే సరిపోతుంది. చాలా కలర్ఫుల్గా అండ్ టేస్ట్గా ఉంటుందండి. ఈ చట్నీ ఊతప్పంలోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. బై బాయ్.